కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖమ్మం ప్రకాష్ నగర్లో క్షణక్షణం భయంగా గడుపుతున్నారు ప్రజలు. మున్నేరు వాగు వరద విలయంతో బిక్కుబిక్కుమంటున్నారు అక్కడి ప్రజలు. అటు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర వరదలో చిక్కుకుపోయిన 9 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పాట్లోనే ఉన్నారు. 9 మందిని కాపాడే వరకు స్పాట్ నుంచి వెళ్లేది లేదంటున్నారాయన. ఈ రాత్రి ఎట్టి పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాధితులను కాపాడతామని తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు. అటు కలెక్టర్ సిపి తీరుపై ఆయన సీరియస్ అయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయా లేక తానే కాపాడేందుకు వెళ్లాలా అంటూ అధికారులపై రొసరొసలాడారు. ఇక మున్నేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద ప్రవాహం 30 అడుగులు దాటింది. దీంతో సమీపంలో ఉన్న కాలనీల ప్రజలంతా భయంగా బతుకు నీడుస్తున్నారు. వరదలోంచి ముంపు కాలనీల్లో ఇళ్లలోకి విషసర్పాలు కొట్టుకు వస్తున్నాయి. ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, అందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. మంత్రి తుమ్మలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడ జనం. ఉదయం నుంచి తాము ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు వచ్చావు అంటూ తుమ్మలపై ఫైర్ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు ప్రకాష్ నగర్ నుంచి. మహేందర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయా? ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, కొద్ది నిమిషాల క్రితమే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నాయి. ప్రస్తుతం వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ప్రారంభిస్తున్నారు. మరో 15 నిమిషాల్లో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభం కానుంది. మొత్తం 45 నిమిషాల్లో కూడా రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 9 మంది ఉదయం 8:30కు కూడా ఇక్కడ వాగులో బ్రిడ్జిపై కూడా చిక్కుకోవడం జరిగింది. ఫ్లోటింగ్ పెరిగిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా దాదాపుగా 12 గంటల పాటు కూడా వాళ్ళు అక్కడ భయంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడికి స్పాట్కు సంబంధించి చేరుకున్నారు. అధికారుల తీరుపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి ఇంత ఇబ్బందులు పడుతున్నా కానీ ఎందుకు పట్టించుకోలేదని కూడా అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ ఇక్కడికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వాళ్ళు కొంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి వారు ఫోన్లో మాట్లాడారు. వారు కొంత భయంగా మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళు ఆందోళన సంబంధించి చెందుతున్నారు. ఈ రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయాలని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి వీళ్ళంతా సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సంబంధించి మాట్లాడి కూడా ఎన్డీఆర్ టీమ్స్ని ఇక్కడికి పిలిపించడం జరిగింది. ప్రస్తుతం 15 నిమిషాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగనుంది. ప్రస్తుతం బాధితులకు సంబంధించి ఉన్నారు. వారు చెప్పండి అమ్మ, మరి కొద్దిసేపట్లో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభం అవుతుంది. ఎట్లా మీ వాళ్ళు ఉదయం నుంచి అక్కడే ఉన్నారు? మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నారండి. ఎవరు ఏం చేయలేదు. తుమ్మల నాగేశ్వర గారు వచ్చి ఇప్పుడు టీం పంపించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. వాళ్ళు క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం. ఉదయం నుంచి మీరు ఫోన్లో మాట్లాడుతూ వచ్చారుగా, ఎట్లుంది అక్కడ సిచ్యువేషన్? ఏమన్నా మార్నింగ్ నుంచి భయంగా ఉన్నారండి. పొద్దున్న నుంచి భయంగా ఉన్నారు. పొద్దున్న నుంచి వాటర్ పెరిగింది. ఇప్పుడిప్పుడే కొద్దిగా వాటర్ తగ్గుముఖం పడుతుందని చెప్పారు. కానీ అక్కడ నుంచి అయితే ఫోన్ వచ్చింది. మేమే ప్రైవేట్గా ఒక డ్రోన్ మాట్లాడుకొని వాళ్ళకి ఆహారం వాటర్ సప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మంత్రి గారు వచ్చి గొడవ చేయడం వల్ల వాళ్ళని గౌరవ చేస్తే రెస్క్యూ టీంని పిలిపించి ఇప్పుడే స్టార్ట్ చేశారు. కొంతవరకు అయితే ఈ నైటే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని కోరుకుంటున్నాం. అదే జరగాలని కూడా కోరుకుంటున్నాం. మరి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మాట్లాడే ఎంతసేపట్లో రెస్క్యూ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత స్టార్ట్ చేస్తామని చెప్పారు. వాళ్ళకి సంబంధించిన ఏదో ఫార్మాలిటీస్ అవన్నీ ఫిల్ చేస్తున్నాం అనేసి, అంటే వైర్లు కేబుల్ చూస్తున్నాం అనేసి చెప్పారనమాట. ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తామని చెప్పారు. సార్ కూడా ఇక్కడే కుర్చీ చేసుకొని కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం జరిగాకనే పోతుందని చెప్పారు. ఆ ఉద్దేశం మీదనే మేము కూడా ఎదురు చూస్తున్నాం ప్రస్తుతానికి. చెప్పండి, ఉదయం నుంచి మీ వారు అక్కడ సంబంధించి ఉన్నారు, మీరంతా ఆందోళన చెందుతున్నారు. బాధతోటే ఉన్నామండి. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారని చెప్పేసి ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. కనీసం వాళ్ళు తినడానికి కానీ తాగటానికి కానీ ఎవరు పంపించలేదు. ఏ నాయకులు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు చేస్తున్నారండి. అది వాళ్ళు పొద్దు నుంచి చేస్తే మాకు కూడా సంతోషంగా ఉండేది. ఇప్పుడు కూడా కాపాడితే అదే 10,000 మాకు. మా భర్త మా అబ్బాయి వాళ్ళందరూ బయటకు వస్తే చాలు మాకు. ఎప్పటికన్నా సహకరించి చేస్తున్నందుకే వాళ్ళకే ధన్యవాదాలు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు, మీరు తిండి తిప్పలు లేకుండా. ఉదయం నుంచి ఈ పని ఏందో ఉదయం నుంచి వాళ్ళు అక్కడ ప్రాబ్లంలు ఎదుర్కొన్న కాడ నుంచి వీళ్ళు గనక వచ్చి చేసి ఉండి ఉంటే
ఎప్పుడు ఈ పని సక్సెస్ అయిపోయేదండి. వాళ్ళు సేఫ్గా అయిపోయేవాళ్ళు కూడా. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు నెగ్లిజెన్స్ వల్ల జరిగింది. కనీసం వాళ్ళు వరదలు యువతల డౌన్లో వరద ఎక్కువ ఉంది, అవతల లేదు, రోడ్డు కనిపిస్తుంది. అప్పుడు మేము చేసుకున్న పనులు మమ్మల్ని చేసుకొని ఇచ్చినా కానీ బాగానే ఉండు. 2 జేసీబీలు వచ్చేసి ఒక జీసీఎం పోయినా కానీ వాళ్ళు అందులో ఎక్కి తాడు ద్వారా లాక్కొని వచ్చేవాళ్ళు, పని అయిపోవును. పోలీసు వాళ్ళు ఏమంటారంటే మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి మమ్మల్ని ఆఫ్ చేయడంలో ఇంత ఉధృత ఎక్కువైపోయింది. మా వాళ్ళని మేమన్నా కాపాడుకునేవాళ్ళం. ఆ విధంగా కూడా మమ్మల్ని చేసుకొని ఇవ్వకుండా అడ్డుపడ్డారు. ఆ విధంగా జరిగిందండి. కనీసం వాటర్ కాదు కదా, కనీసం ఏది కూడా మాకు ముగ్గురు మంత్రులు కూడా మాకు ఎటువంటి హెల్ప్ అందలేదండి. మాకు మీరు చెప్పండి, అంటే ఉదయం నుంచి కూడా ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఉన్నారుగా, ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఏ గవర్నమెంట్ అయినా కానీ అది ఒకటే చెప్తుందన్నా, ఇక్కడ ఉన్నది రిస్కీ పీపుల్, లేడీస్ ఉన్నారు. సో పొద్దున వాళ్ళు అన్నట్టుగా వాళ్ళని కొంచెం పోలీస్ వాళ్ళు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా వాళ్ళని పంపించగలిగితే ఇప్పటి వరకు వాళ్ళు సేఫ్ జోన్లోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు నైట్ అయిపోయేసరికి పాములు అవన్నీ తిరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు భయాందోళనకు గురి చెందుతున్నారు. అదొకటే కొంచెం టెన్షన్గా ఉంది. సో సేఫ్ జోన్లోకి వస్తారు, క్షేమంగా రావాలని అయితే కోరుకుంటున్నాము. ఉదయం నుంచి వాళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంటనేది మాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. కానీ దయచేసి తొందరగా ఇప్పటికైనా చర్యలు తీసుకొని తొందరగా వాళ్ళని బయటికి తీసుకురావాలని, వాళ్ళని చూసాకే మేము కూడా ఇక్కడ నుంచి కదులుదామనే వచ్చాము. ఇక్కడ ఎంత దూరం బాధితులకు కూడా ఇక్కడ కాలనీ వాసులు కూడా పూర్తిగా అండగా నిలిచారు. ప్రకాష్ నగర్ కాలనీ నుంచి దాదాపుగా 1000 సంబంధించిన కుటుంబాలు కూడా ఇక్కడికి సంబంధించి చేరుకొని కూడా వారికి అండగా ఉండి వాళ్ళని రక్షించే ప్రయత్నం సంబంధించి అంటే సపోర్టుగా నిలవడంతో కూడా ఇక్కడ అధికారులు అనేది పూర్తి స్థాయిలో స్పందించడం జరిగింది. చాలా వరకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వాళ్ళంతా కొంత ఉద్విగ్నంగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మా వారు సురక్షితంగా రావాలి, సురక్షితంగా బయటపడాలని కూడా వాళ్ళు భగవంతుని కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. చీకటి బాగా పడిన నేపథ్యంలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ప్రస్తుతం వాళ్ళంతా బోట్స్ అనేది వాళ్ళు ప్రిపేర్ సంబంధించి చేసుకుంటున్నారు. ఈ బోట్స్ ప్రిపేరింగ్ అంతా ఇంకొక 15 నిమిషాల సంబంధించి సమయం పడుతుంది. బోటు ప్రిపరేషన్ అనేది దాదాపు 15 నిమిషాలు పూర్తయిన తర్వాత 9:30కు 9:35 నిమిషాలకు వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ అవతల వైపుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మనకున్న సమాచారం ప్రకారం ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి 1.5 గంటల వరకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత వాటర్ అనేది వర్షం కొంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కొంత ఫ్లోటింగ్ అనేది కొంతవరకు తగ్గింది. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిని బయటికి తీసుకొస్తేనే సేఫ్. మరీ ఎక్కువైతే మళ్ళీ ఫ్లోటింగ్ ఎక్కువైతే ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా వారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రాత్రే ఎలాగైనా వారిని ఖచ్చితంగా బయటికి రక్షించాలన్నది ఇక్కడ లోకల్ అంటే మంత్రి కూడా వారికి అదే సూచించారు. తుమ్మల నాగేశ్వరరావు ఎట్టి పరిస్థితుల్లో వారిని ఇక్కడి నుంచి అంటే వాళ్ళు కాపాడేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళనని కూడా బాధిత కుటుంబ సభ్యులకు సంబంధించి చెప్పిన నేపథ్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ సీరియస్గా నడుస్తుంది. జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు, సిపి కూడా ఇక్కడే ఉన్నారు, అధికార యంత్రాంగం పూర్తిగా ఇక్కడే ఉంది. దాదాపుగా 80 మంది అధికారులు కూడా ఇక్కడికి సంబంధించి మంత్రి వెంట ఉండడం జరిగింది. 80 మంది సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కీలకమైన అధికారులతో పాటు ఇటు రెవెన్యూ సంబంధించి అధికారులు ఉన్నారు, ఇటు ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఉన్నారు. మొత్తం అధికారులంతా ఇక్కడ ఉండి ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి విజయవంతంగా పూర్తి చేసి 9 మందిని బయటికి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రం ప్రస్తుతం శరవేగంగా సంబంధించి కొనసాగుతున్నాయి. ఈ రాత్రి సంబంధించి వీరిని బయటికి రావాలని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు భీష్మించుకుంటున్న నేపథ్యంలో ఎలాగా అంటే సేఫ్గా రావాలని మనం కూడా సాక్షి కూడా కోరుదాం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మనం విక్రమ్తో కూడా అక్కడ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఆయన ఎంత ఆందోళన చెందారో మనం ఫోన్లో కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం వెంటనే అధికారులకు సమాచారం ఇస్తూ వచ్చాము. అధికారులు కూడా ఫుడ్ సంబంధించి కొంత లైఫ్ జాకెట్లు సంబంధించి ప్రొవైడ్ చేశారు, కొంత ఫుడ్ సంబంధించి ప్రొవైడ్ చేశారు. మరికొన్ని సంబంధించిన ప్రొవైడ్ కూడా వాళ్ళు ప్రైవేట్గా ఒక డ్రోన్ చేసుకొని కూడా కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా కొంత వాటిని అవసరాల నిమిత్తం పంపించడం జరిగింది. లైట్స్ కూడా అక్కడ ఇబ్బంది కాకుండా మన అవతల వైపు చూడొచ్చు, లైట్స్ కూడా అక్కడ వేసుకోవడం జరిగింది. లైట్స్ సంబంధించి వేసుకున్న వాళ్ళు అక్కడ 9 మంది సంబంధించి అక్కడ బాధితులకు సంబంధించి మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాం. టార్చ్ లైట్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఆ టార్చ్ లైట్స్ సంబంధించి పెట్టుకుని వాళ్ళు సిగ్నల్ ఎక్కడ ఉన్నామన్నది కూడా వారికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్ది నిమిషాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగబోతుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ కూడా విజయవంతంగా పూర్తి కావాలని ప్రకాష్ నగర్ వాసులంతా పూర్తిగా వీరికి అండగా ఉండే ప్రయత్నం చేశారు. 1000 మంది ఇక్కడ ఉదయం నుంచి కూడా వాళ్ళు కూడా తిండి లేకుండా వీళ్ళ కోసం ఒక కాలనీలో ఉన్న వాళ్ళు బాధితులు అంటే ప్రాణాలతో ఇబ్బంది పడుతున్నారనే సమాచారం తెలుసుకొని ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు అందరూ ఒక కదిలి రావడం అనేది ఒక సంతోషకరమైన విషయం. అయితే అధికార యంత్రాంగం విషయంలో మాత్రం
కొంత ఆలస్యం చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదేదో ఉదయం నుంచి చేస్తే ఇంత సమయం ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి కాదన్నది కూడా ఇక్కడ లోకల్గా ఉండే స్థానికులు కానీ బాధిత కుటుంబ సభ్యులు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం మరికొద్ది నిమిషాల్లో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభం కానుంది. కార్తీక్. రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.